హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం కార్తీక మాసం కదా, ఇప్పుడు మనకు ఉసిరికాయలు కూడా బాగా దొరుకుతాయి. హెల్త్కి కూడా ఉసిరికాయలు ఎంతో మంచిది. ఈ ఉసిరికాయలు ఎన్నో రకాలుగా మనం తయారు చేసుకుంటూ ఉంటాము. ఈరోజు మనం పచ్చిమిరపకాయలతో ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా అనిపిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 5-6 ఉసిరికాయ తీసుకుని ఇలా లోపల ఇత్తనం తీసేసి ఇలా ముక్కలు కోసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇవి బాగా వేగాలి, లేకపోతే చేదుగా అనిపిస్తుంది. వీటిని వేయించుకుందాం. ఆవాలు మెంతులు వేగాక మీ స్పైస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను ఇట్లా 3 పచ్చిమిరపకాయలని ముక్కలు కోసి తీసుకున్నాను. మీరు కొద్దిగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి, లేకపోతే పచ్చిమిరపకాయలు పేలుతాయి. ఇలా పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక దీనిలో ఇప్పుడు మనం కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. మీ స్పైస్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. మనకి ఇప్పుడు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేగినాయి కదా, దీనిలో మినపప్పు వేసుకుందాం. కొద్దిగా శనగపప్పు వేసుకుందాం. ఈ పప్పులన్నీ కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను కూడా వేయించుకోవాలి. ఉసిరికాయ ముక్కలు వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకుందాం. నేను ఇది కళ్ళుప్పు వాడుతున్నాను, కోస్ సాల్ట్. మీరు ఏ ఉప్పునైనా కూడా వేసుకోవచ్చు. దీనిలోనే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఉసిరికాయ ముక్కలు వేగినాయి కదా, మీకు వేగిందో లేదో తెలియటానికి ఉసిరికాయ ముక్క మీద ఇలా మీరు గెరిటితో ఇలా అన్నట్టు అవుతే అది ఇరిగిపోతుంటే చూడండి, ఇలా ఇరిగిపోయింది కదా, మనకి వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు మనకి చల్లారిపోయినాయి కదా, ఇట్లా మిక్సీ జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాక 2 వెల్లుల్లి గబ్బాలను పొట్టు తీసేసి దీనిలో వేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండీ పెట్టుకోండి తాలింపుకి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు 2 గార్లిక్ని ఇలా కొద్దిగా దంచుకుని వేసుకోవాలి. దీనిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొద్దిగా ఇందాక మనం పచ్చళ్ళలో పసుపు కూడా వేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకోండి తాలింపులో. దీనిలో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. తాలింపు ఇప్పుడు మనకు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిలో ఈ తాలింపు అంతా వేసుకుని కలుపుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కార్తీక మాసంలో తింటే చాలా మంచిది. హెల్త్కి కూడా ఉసిరికాయ చాలా మంచిది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.